బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరుకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకోనున్నారు. కర్ణాటక నుంచి శిక్షణ పొందిన కుంకి ఏనుగులు ఏపీకి తీసుకురానున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పంటలను నాశనం చేస్తున్న ఏనుగులకు ఈ కుంకి ఏనుగులతో చెక్ పెట్టనున్నారు. రేపు కుంకి ఏనుగులను కర్ణాటక సర్కార్ ఏపీకి పంపనుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏనుగుల అప్పగింత జరగనుంది. బెంగళూరులోని విధాన సౌధలో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరుకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరుకి చేరుకొని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కూడా భేటీ కాబోతున్నారు. కుంకి ఏనుగులు ఏపీకి తీసుకురాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతాలు, అదేవిధంగా కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఏనుగుల దాడి వల్ల రైతులు కొన్ని పంట పొలాలు నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి అనేక సార్లు వచ్చింది. ఎందుకంటే అటవీ ప్రాంతంలో ఉండేటువంటి ఏనుగులు పూర్తి స్థాయిలోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చి పంట పొలాలను నాశనం చేస్తుంటే ఆ పంట పొలాన్ని నమ్ముకున్నటువంటి రైతుకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటువంటి పరిస్థితులను అధిగమించాలని రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఎట్లాగైనా ఈ సమస్యను అటు రైతులకి దూరం చేసి రైతులకు మెరుగైనటువంటి లాభాలు చేకూర్చేటువంటి విధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ గతంలోనే బీజాలు వేశారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నివారణ చేయాలనేటువంటి నేపథ్యంలో బెంగళూరులో ఇదే తరహాలో కుంకి ఏనుగులు, అంటే వాటికి కొంత ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వ్యవహారం చేసేటువంటి ఏదైతే మదగజాలు ఏవైతే ఉన్నాయో ఈ మదగజాలకు సంబంధించి అణిచివేత నిరోధించాలనేటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇలాంటి వాటి అన్నింటినీ కూడా నిరోధించవచ్చని భావనకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రితోనూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతోనూ ప్రత్యేకంగా చర్చలు జరిపినటువంటి తర్వాత వారు కూడా సమగ్రంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటను అంగీకరించి ఇటువంటి నివారణకు ఖచ్చితంగా చర్యలు చేపట్టాలనేటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ కు కుంకి ఏనుగులను పంపాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఉదయం బయలుదేరి బెంగళూరు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. బెంగళూరులో అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇందులో అటు కుంకి ఏనుగులను పంపించేటువంటి ఒప్పంద కార్యక్రమం ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నారు. అటు ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం ఏదైతే సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అదే ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇదైతే ఈ నిర్ణయంతో అటు ఎవరైతే పంట పొలాలు నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి సమస్యలు తెలుసుకుని ఈ విధంగా సమస్యను పరిష్కరించేటువంటి ఏ నాయకుడిని తమ చూడలేదనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ కు వారందరూ కూడా సెల్యూట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. దీపిక.